Hello students, welcome back to our channel VV Lakshmi classes. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ లో చాప్టర్ 4 అయినటువంటి డిటర్మినెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, చూడడమా అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ విధంగా చెప్తాము. అయితే మనం ప్రీవియస్ చాప్టర్ మ్యాట్రిసెస్ నేర్చుకునేటప్పుడు ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనే డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఏ విధంగా ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయాలి అనేది ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో ఇన్వర్స్ ఫైండ్ చేయడం కోసం ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అంటే అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూడాలి. అయితే ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఆఫ్ ఆర్డర్ n/n అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటాయి. ఓకే, అయితే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏనే మనం ఈ విధంగా డినోట్ చేస్తాం. ADJ A. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ AIJ, క్యాపిటల్ AIJ ఆఫ్ ఆర్డర్ n/n అవుతుంది. ఈ AIJ అనేది ఏంటమ్మా? కోఫాక్టర్. AIJ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ AIJ. కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ AIJ రిప్రజెంట్ చేస్తుంది. ప్రీవియస్ క్లాస్ లో నేను మైనస్ అండ్ కోఫాక్టర్స్ గురించి చెప్పడం జరిగిందమ్మా. ఎవరైనా కానీ ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆ క్లాస్ అర్థమైంది అంటే మీకు ఈ క్లాస్ అనేది ఇంకా క్లియర్ గా ఉంటుంది. అండ్ ఆ క్లాస్ యొక్క లింక్ ఇక్కడ ఐ ట్యాబ్ లో ఇస్తున్నాను, చూడండి. ఓకేనా? సరే, AIJ అనేది ఏంటమ్మా? కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ AIJ అని చెప్తున్నారు. కోఫాక్టర్ అంటే మనం ఏం తెలుసుకున్నాం? డెఫినేషన్ ఏంటి? ఏ విధంగా ఫైండ్ చేస్తాం? -1/i+j MIJ. ఈ MIJ అనేది ఏంటమ్మా? మైనర్ ఆఫ్ ఎలిమెంట్ AIJ. మైనర్ ఆఫ్ ఎలిమెంట్ AIJ. ఓకే, మరి మైనర్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేస్తాము? ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఏ అనే ఒక 3/3 మ్యాట్రిక్స్ ఉంది. ఏ విధంగా అంటే ఫస్ట్ రో A11, A12, A13. సెకండ్ రో A21, A22, A23. ఓకే, థర్డ్ రో A31, A32, A3. ఓకే, ఈ విధంగా 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఉంది. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అనేది ఏమవుతుందమ్మా? అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ ఆఫ్ వాటి యొక్క కోఫాక్టర్స్. A11 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A11, A12 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A12, A13. నెక్స్ట్ సెకండ్ రో కూడా ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్స్ A23, A31, A32, A33. ఓకేనా? ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ గా రాస్తున్నాను, A11, A12, A13. సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా రాయండి, A21, A22, A23. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా రాయండి, A31, A32, A33. ఓకేనా? దిస్ అడ్జాయింట్ ఆఫ్ A. అయితే ఇప్పుడు A11 అంటే ఏంటి? కోఫాక్టర్ ఆఫ్. A11 అనేది ఏంటి? కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ A11. డెఫినేషన్ నుంచి ఏం చెప్పొచ్చు? A11 = -1/1+1 ఇంటూ M11. M11 అనేది ఏంటమ్మా? మైనర్ ఆఫ్ ఎలిమెంట్ A11. మైనర్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాము? A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అనేది ఏ విధంగా చేస్తాము? ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయగా ఏదైతే మ్యాట్రిక్స్ అబ్టైన్ అవుతుందో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది మైనర్ అవుతుంది. ఓకే,
A22, A23, A32, A33. ఓకేనా? M11. అర్థమైందా? ఇప్పుడు A11 ఏమవుతుందో రాయండి. A11 is equal to -1 power 1 plus 1. 1 plus 1 అంటే ఏంటి? 2 కదా. -1 power 2 అంటే ప్లస్. ప్లస్ M11 అంటే ఇక్కడ ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ A22, A23, A32, A33. సో క్లియర్లీ ఇక్కడ నీకేం అర్థం అవ్వాలమ్మా? నీకు ఈ A11 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కావాలి అంటే ఏం చేయాలి? డిటర్మినెంట్ ఫైండ్ చేసేటప్పుడు మనం వీటికి సైన్స్ అనేవి అసైన్ చేసామా? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని. సో ఇప్పుడు A11 అనే ఎలిమెంట్ యొక్క నీకు కోఫాక్టర్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ A11 యొక్క సైన్ ఏంటి? ప్లస్ కదా. ప్లస్ ఇంటూ A11 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసాయి. డిలీట్ చేసేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంటే నీకు కోఫాక్టర్ ఆఫ్ A11 అవుతుంది. అదే సపోజ్ నీకు ఇక్కడ A23 అనే ఎలిమెంట్ ఉందా? ఈ A23 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కావాలి. ఏం చేయాలి? ఆ ఎలిమెంట్కి సైన్ అనేది ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఆ A23 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఏమని డినోట్ చేస్తాం? క్యాపిటల్ A23 అని డినోట్ చేస్తాం. అండ్ వాల్యూ A23 సైన్ ఏముంది? ఇక్కడ మైనస్ కదా. సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఆ A23 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసాయి. మ్యాట్రిక్స్ ఏమైతే అబ్టైన్ అయిందో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ తీసుకోవాలి. A11, A12, A31, A32. ఓకేనా? అర్థమైందా? సో నువ్వు ప్రతిసారి ఈ ఫార్ములా రాసి మైనర్ ఫైండ్ చేసి ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా కోఫాక్టర్ ఫైండ్ చేసేటప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే నువ్వు సైన్స్ అనేవి అసైన్ చేసావో ఆ విధంగా అసైన్ చేసి ఆ రో కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా ఇంతవరకును? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 12 చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ చేయమంటున్నారు. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏమిచ్చారు? 2, 3, 1, 4. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమవుతుందమ్మా? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేసి ట్రాన్స్పోజ్గా వేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఇది చూసారనుకోండి, ఈ మ్యాట్రిక్స్ని నేను ఈ విధంగా రాయొచ్చా? A11, A12, A21, A23 అని రాయొచ్చు కదా. A11 అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా? ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ అని. ఓకేనా? A23 అంటే సారీ ఇది A22 కదా. A22 అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. ఇప్పుడు అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది? A11 యొక్క కోఫాక్టర్ ఇక్కడ వస్తుంది. A11 A12 యొక్క కోఫాక్టర్ ఇక్కడ కాలమ్గా అరేంజ్ చేయాలి, క్యాపిటల్ A12. ఇప్పుడు సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ ని సెకండ్ కాలమ్గా రాయండి, అంటే A21, A22. సో ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు A11 ఫైండ్ చేయాలి. నేను ఇప్పుడే ఏం చెప్పాను? డిటర్మినెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే సైన్స్ అసైన్ చేస్తామో ఆ విధంగా అసైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి? ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 2 యొక్క కోఫాక్టర్ కావాలి. సో ఏం చేయాలి? సైన్ ఏముంది? ప్లస్సే కదా. సో ఇప్పుడు 2 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసేయండి. ఇంకా మిగిలింది ఏముంది? 4 ఉంది. 4 యొక్క డిటర్మినెంట్ 4 అనేది ఏమవుతుంది? 1/1 మ్యాట్రిక్స్. 1/1 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే అదే ఎలిమెంట్ కదా వస్తుంది. సో 4 వస్తుంది. 4. నెక్స్ట్ A21. ఇప్పుడు ఈ 3 యొక్క కోఫాక్టర్ అనేది మనం ఎక్కడ వేయాలి? ఫస్ట్ కాలం సెకండ్ రోలో, సెకండ్ రో ఫస్ట్ కాలంలో వేయాలి. 3 యొక్క సైన్ ఏముంది? మైనస్ ఉంది. అండ్ ఏం చేయాలి? ఆ 3 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేసేయండి. ఇంకేముంది? ఎలిమెంట్ 1 కదా. 1 యొక్క డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. సో -1. సో ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసి ఫస్ట్ కాలంగా వేసాం. ఇప్పుడు సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేసి
సెకండ్ కాలమ్గా వేయాలి. ఓకే, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. ఈ 1 యొక్క సైన్ మైనస్ ఉంది కదా, అండ్ 1 యొక్క కోఫాక్టర్ అంటే ఏమవుతుంది? 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసేయండి. ఏముంది? 3 కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ 3 అనేది ఏమవుతుంది? 3. ఏమొస్తుంది ఇక్కడ? -3. నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడండి ఏముంది? 4 ఉంది. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 4 ఉంది. 4 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. కాబట్టి 4 యొక్క సైన్ ప్లస్ ఉంది అండ్ 4 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేయగా అప్టైన్ మ్యాట్రిక్స్ ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ 2 ఫైండ్ చేయండి. 2 అయ్యింది. ఓకే, క్లియర్గా ఉంది కదమ్మా? మీకు డెఫినేషన్ అనేది క్లియర్గా అర్థమైతే అడ్జాయింట్ అనేది ఫైండ్ చేయడం ఈజీ. సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. అడ్జాయింట్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ చేసాం. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమ్మా, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ చూడండి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా రాయొచ్చు. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏదైతే మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేసేయండి. 4 2 అయింది. రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్కి మైనస్ యాడ్ చేయండి. -3 -1. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ వచ్చేసింది కదా. అర్థమైందా? సో 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇలా ఈజీగా ఫైండ్ చేసేయండి. డయాగ్నల్ని ఇంటర్చేంజ్ చేసి మిగిలిన ఎలిమెంట్స్కి మైనస్ అనేది యాడ్ చేయండి. సో అడ్జాయింట్ అనేది ఈ విధంగా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ డెఫినిషన్ చూడండమ్మా. సింగ్యులర్ మ్యాట్రిక్స్. ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనం సింగ్యులర్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు చెప్తామంటే, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అయినప్పుడు. సపోజ్ ఇక్కడ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఏ అనేది ఏంటమ్మా? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఈ ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ఏం చెప్తాం? సింగ్యులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. If it is not equal to 0, if the determinant of A is not equal to 0, then it is called non-singular matrix. అర్థమైందమ్మా? ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ని సింగ్యులర్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు చెప్తాము? ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అయినప్పుడు. అదే ఒకవేళ ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నాన్ జీరో అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? నాన్ సింగ్యులర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాను. 1 2 4 8 2x2 మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ అనేది ఫైండ్ చేయండి. 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏ విధంగా చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఇక్కడ ఏం చేయాలి? 1 × 8 8 -2 × 4 8 8 - 8 ఏమవుతుంది? 0 కదా. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ఏం చెప్పొచ్చు? సింగ్యులర్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. ఓకే, అదే ఒకవేళ సపోజ్ ఏ అనేది నేను ఈ విధంగా తీసుకున్నా 1 2 3 4 అని. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది? 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏ విధంగా చేయాలి? 1 × 4 4 -2 × 3 6 4 - 6 -2 -2 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది? నాన్ సింగ్యులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, డిటర్మినెంట్ అనేది 0 అయితే సింగ్యులర్ మ్యాట్రిక్స్, నాన్ జీరో అయితే నాన్ సింగ్యులర్ మ్యాట్రిక్స్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయమ్మా, చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ థీరమ్, ఇఫ్ ఏ బి ఎనీ గివెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, దెన్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ. ఓకే, ఐ అనేది ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n. నెక్స్ట్ థీరం 2 చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఏ అండ్ బి అనేవి నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అయితే ఆఫ్ సేమ్ ఆర్డర్, then AB and BA are also non-singular matrices of same order అవుతాయి. ఓకే, నాన్ సింగులర్ అంటే ఏం చెప్పాము? డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు, స్క్వేర్ మ్యాట్రిసెస్. వాటి యొక్క డిటర్మినెంట్స్ నాన్ జీరో అయినప్పుడు వాటి ప్రొడక్ట్ చేస్తాం కదా, AB అండ్ BA. సో ఇవి కూడా నాన్ సింగులర్ అంటే వీటి యొక్క డిటర్మినెంట్స్ కూడా నాన్ జీరో ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ థీరం 3 చూడండి.
ఇక్కడ ఏమంటున్నారు, ద డిటర్మినెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ డిటర్మినెంట్స్. అంటే ఇప్పుడు ఏబి అనేవి 2 మ్యాట్రిసెస్ తీసుకుంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఉంటుంది కదా ఏబి, ఆ ఏబి యొక్క డిటర్మినెంట్ అనేది ఏమవుతుందట, వీటికి ఇండివిజువల్గా డిటర్మినెంట్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి అవుతుంది. ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? ఏబి అనేవి 2 మ్యాట్రిసెస్ తీసుకున్నప్పుడు ఏబి యొక్క డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది, ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి అవుతుంది. ఇక్కడ ఫోర్త్ వన్ ఏమంటున్నారు, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఈజ్ నాన్ సింగులర్ అంటున్నారు. ఏ అనేది ఇన్వర్టబుల్ అంటే ఏం చెప్పుకున్నాం డెఫినేషన్, దెర్ ఎగ్జిస్ట్ ఎ మ్యాట్రిక్స్ బి సచ్ దాట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఎప్పుడైతే ఏ అనేది ఇన్వర్టబుల్ అవుతుందో ఖచ్చితంగా ఏ అనేది నాన్ సింగులర్ అంటున్నారు, అంటే డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నారు కాబట్టి ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇస్తే ఖచ్చితంగా ఏ అనేది ఇన్వర్టబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఈ 4 ప్రాపర్టీస్ కూడా గుర్తుపెట్టుకోండి, యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 13 చూడండమ్మా. ఇక్కడ ఏమంటున్నారు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. దెన్ వెరిఫై దాట్. ఏం వెరిఫై చేయాలి, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అవుతుందా లేదా అనేది వెరిఫై చేయాలి. అదే విధంగా ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి ఏ విధంగా చేస్తాను. సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటో రాయండమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు, 1 3 3 1 4 3 1 3 4 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క పొజిషన్స్ బట్టి మనం ఈ మ్యాట్రిక్స్ ని ఈ విధంగా రాయొచ్చా, A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్, నెక్స్ట్ A12 A13 A21 A22 A23, నెక్స్ట్ A31 A32 A33. ఓకేనా? నెక్స్ట్ మనం అడ్జాయింట్ ఏ అనేది ఫైండ్ చేద్దాం. అడ్జాయింట్ ఏ అంటే డెఫినేషన్ నుంచి ఏం చెప్పుకున్నాం, ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్. ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది, A11 A12 A13 A21 A23 A22 A23 A31 A32 A33. ఓకే, ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. ఏమవుతుంది, A11 A12 A13, నెక్స్ట్ A21 A22 A23, నెక్స్ట్ A31 A32 A33. ఇప్పుడు ఈ కోఫాక్టర్స్ అన్ని కూడా మనం ఫైండ్ చేద్దాం. ఓకే, A11 యొక్క కోఫాక్టర్ ఏమవుతుందమ్మా, నార్మల్ గా డెఫినేషన్ నుంచి ఏఐజే అంటే మనం ఏం చెప్పుకున్నాం, -1 పవర్ I ప్లస్ జే MIJ అని చెప్పుకున్నాము. అండ్ అగైన్ MIJ అంటే మైనర్ ఆఫ్ A11 ఫైండ్ చేయాలి. సో డైరెక్ట్ గా ఏం చేస్తాం మనం ఇక్కడ, ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ లో ఇచ్చిన ఎలిమెంట్స్ కి సైన్స్ అనేవి అసైన్ చేయండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు మనకి A11 కావాలి. A11 అనేది ఏంటి, ఈ A11 అనేది ఏంటి, ఎలిమెంట్ A11 ఉంది కదా, ఈ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఈ ఎలిమెంట్ కి సైన్ ఇక్కడ ఏముంది, ప్లస్ కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ కి. సో ప్లస్ ఇంటూ ఏం చేయాలి, డిటర్మినెంట్ ఆఫ్ ఈ 1 ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ A11 ఉందో ఆ A11 రో అండ్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ తీసుకోవాలి. 4 3 3 4 డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 4 into 4 16 minus 3 into 3 9. 16 minus 9 అంటే ఏమవుతుందమ్మా, 7 అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇదే విధంగా ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, A12 ఫైండ్ చేయాలి.
ఓకేనా? ఇక్కడ A12 అంటే ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్? ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ అంటే 3 యొక్క కోఫాక్టర్. ఈ 3 యొక్క సైన్ అనేది ఇక్కడ ఏముంది? మైనస్ కదా, మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఈ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. మిగిలిన మ్యాట్రిక్స్ 1 3 1 4. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 1 ఇంటూ 4 4 మైనస్ 3 ఇంటూ 1 3 4 మైనస్ 3 వాల్యూ 1. నెక్స్ట్ A13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 3. ఈ 3 యొక్క సైన్ ప్లస్ ఉంది. సో ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, మైనస్ ఆఫ్, సో -1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ A13 చూడండి. ఇప్పుడు ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 4 1 3. డిటర్మినెంట్ ఏమవుతుంది? 1 ఇంటూ 3 3 మైనస్ 4 ఇంటూ 1 4. 3 మైనస్ 4 అంటే వాల్యూ -1 అయ్యింది. సో ఫస్ట్ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేశాం. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ అంటే ఏంటి? A21 A22 A23 ఫైండ్ చేద్దాం. A21 అనేది ఏంటి? ఎలిమెంట్ A21 యొక్క కోఫాక్టర్. ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 1. ఈ 1 యొక్క సైన్ మైనస్ ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? డిటర్మినెంట్ ఆఫ్ 3 3 3 4. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. మైనస్ ఆఫ్ 3 4 12 మైనస్ 3 3 9 కదా, 12 మైనస్ 9 అంటే 3 -3. ఓకే, A21 అయింది. నెక్స్ట్ A22 అనేది ఏంటి? సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 4 ఉంది. ఆ 4 యొక్క సైన్ ప్లస్. 4 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 3 1 4. డిటర్మినెంట్ ఏమవుతుంది? 1 ఇంటూ 4 4 మైనస్ 3 ఇంటూ 1 3 4 మైనస్ 3 వాల్యూ 1. నెక్స్ట్ A23 అని ఏంటి? సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ 3 ఉంది. 3 యొక్క సైన్ మైనస్ కదా, మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. ఏం అప్టైన్ అయింది? మ్యాట్రిక్స్ 1 3 1 3. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. మైనస్ ఆఫ్ 1 ఇంటూ 3 3 మైనస్ 3 ఇంటూ 1 3 3 మైనస్ 3 0 కదా, 0. నెక్స్ట్ సెకండ్ రో కూడా కంప్లీట్ అయిందమ్మా. ఇదే విధంగా థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ కూడా ఫైండ్ చేద్దాం. ఏంటవుతాయి? A31 A32 A33. A31 అనేది ఏంటి? థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో ఏముంది? ఎలిమెంట్ 1. ఈ 1 యొక్క సైన్ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 3 3 4 3. డిటర్మినెంట్ ఏమవుతుంది? 3 ఇంటూ 3 9 మైనస్ 3 ఇంటూ 4 12 9 మైనస్ 12 -3. ఓకే, థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ చూడండి. థర్డ్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ 3 ఉంది. ఈ 3 యొక్క సైన్ మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? 1 3 1 3. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏమవుతుంది? డిటర్మినెంట్ 1 ఇంటూ 3 3 మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 అంటే 0. ఓకే, సో అన్ని ఎలిమెంట్స్ అయ్యాయా? ఇంకా ఒక ఎలిమెంట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఉంది. థర్డ్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముందమ్మా? 4. ఈ 4 యొక్క సైన్ ఏమే సైన్ చేసాం? ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఆ 4 ఉన్న రో అండ్ కాలమ్ తీసేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? 1 3 1 4. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 1 4 4 మైనస్ 3 1 3 4 మైనస్ 3 వాల్యూ 1. సో అడ్జాయింట్ ఏ ఏమవుతుందమ్మా? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. A11 A12 A13 ఫస్ట్ కాలమ్ గా వేయాలి. ఏంటా వాల్యూస్? 7 -1 -1 7 -1 -1. నెక్స్ట్ A21 A22 A23 సెకండ్ కాలమ్ అవుతుంది. -3 1 0. నెక్స్ట్ A31 A32 A33 థర్డ్ కాలమ్ -3 0 1. ఓకే, దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అనేది ఈ విధంగా చేయాలి. ఇప్పుడు
LHS ఏం చేయాలి? A ఇంటూ adjoint A ఫైండ్ చేద్దాం. A ఇంటూ adjoint A. ఫస్ట్ A అనే మ్యాట్రిక్స్ ఏముందో చూడండి. 1 3 3 1 3 3 1 4 3 1 3 4 ఇంటూ adjoint A అనేది ఏముందో చూడండి. 7 minus 3 minus 3 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1. ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ అనేది ఏ విధంగా చేయాలమ్మా? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేసి వేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేయండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ రో అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ కాలమ్ చేయండి. ఏ విధంగా చేయాలి? 1 ఇంటూ 7 ఫస్ట్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? 1 ఇంటూ 7 7 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3 అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ -1 -3. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ కాలమ్ కూడా చేయండి. 1 ఇంటూ -3 -3 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ 0 0. ఓకే, సెకండ్ కాలమ్ తో కూడా మల్టిప్లికేషన్ అనేది అయ్యింది. నెక్స్ట్ ఇదే విధంగా థర్డ్ కాలమ్ తో చేయండి. 1 ఇంటూ -3 -3 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 1 3. ఓకే, ఫస్ట్ రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసాం కదా. ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఏమవుతుంది? 1 ఇంటూ 7 7 ప్లస్ 4 ఇంటూ -1 అంటే -4 ప్లస్ 3 ఇంటూ -1 -3. నెక్స్ట్ సెకండ్ కాలమ్ తో కూడా మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -3 -3 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 3 ఇంటూ 0 0. నెక్స్ట్ థర్డ్ కాలమ్ 1 ఇంటూ -3 -3 ప్లస్ 4 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 1 3. సో సెకండ్ రోతో కూడా సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసాం. ఇదే విధంగా థర్డ్ రోతో కూడా చేద్దాం. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ చేయండి. ఏమవుతుంది? 1 ఇంటూ 7 7 3 ఇంటూ -1 -3 4 ఇంటూ -1 -4. సో థర్డ్ రో ఫస్ట్ కాలమ్ అయింది కదా. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ చేయండి. 1 ఇంటూ -3 -3 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఇంటూ 0 0. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ చేయండి. 1 ఇంటూ -3 -3 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 4 ఇంటూ 1 4. ఓకే, సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 7 -3 -3 అంటే -6 7 -6 1 -3 ప్లస్ 3 0 -3 ప్లస్ 3 0. నెక్స్ట్ 7 -4 -3 అంటే -7 కదా. 7 -7 0 అవుతుంది. ఇక్కడ -3 ప్లస్ 4 1 -3 ప్లస్ 3 0. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 7 -3 -4 0 -3 ప్లస్ 3 0 -3 ప్లస్ 4 అంటే 1. ఓకే, సో దిస్ ఈస్ ఈక్వల్ టు I అనేది ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డయాగ్నల్ లో అన్ని కూడా 1s ఉండి రిమైనింగ్ 0s ఉంటాయి. ఇప్పుడు RHS అనేది ఫైండ్ చేద్దాం. RHS ఏం చేయాలి? డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ I చేయాలి. ఓకే, సో డిటర్మినెంట్ ఆఫ్ A అనేది ఫైండ్ చేద్దాం. ఏమవుతుంది? డిటర్మినెంట్ ఆఫ్ A అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ 1 3 3 1 4 3 1 3 4. ఓకే, డిటర్మినెంట్ ఏం చేయాలి? 3/3 మ్యాట్రిక్స్ కి 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసి చేస్తాను. వీటి యొక్క సైన్స్ ఏమవుతాయి? ప్లస్ మైనస్ ప్లస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ కాలమ్ లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ అంటే ఏం చేయాలి? ఈ 1 ఉన్న రో అండ్ కాలమ్ తీసేయండి. మిగిలిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 4 3 3 4. ఓకే, కాలమ్ 1 లో ఫస్ట్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏముంది చూడండి? 1. ఆ 1 యొక్క సైన్ మైనస్ కదా. సో -1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ తీసేయండి. మిగిలిన మ్యాట్రిక్స్ 3 3 3 4 ఉంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ కాలమ్ లో థర్డ్ ఎలిమెంట్ ఏముంది? 1. ఆ 1 యొక్క సైన్ ప్లస్ కదా. సో +1 ఇంటూ ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ తీసేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 3 4 3. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడం తెలుసు కదా. 4 ఇంటూ 4 16 మైనస్ 3 ఇంటూ 3 9 16 మైనస్ 9 మైనస్ 3 ఇంటూ 4 12
minus 3 into 3 9 12 minus 9 plus 3 into 3 9 minus 3 into 4 12. ఓకే సింప్లిఫై చేయండి 16 minus 9 ఏమవుతుంది 7. ఓకే మైనస్ 12 minus 9 3 ప్లస్ 9 minus 12 అంటే minus 3. ఓకే 7 minus 6 that is equal to 1. సో RHS అనేది ఏంటి ఇక్కడ RHS is equal to determinant of A into I, that is 1 into I అంటే I. సో క్లియర్లీ LHS RHS ఈక్వల్ అవుతున్నాయి కదా, therefore LHS is equal to RHS అయింది. సో మనం ఏం ప్రూవ్ చేసాం A into adjoint A అనేది క్లియర్లీ డిటర్మినెంట్ ఆఫ్ A into I అవుతుందని వెరిఫై చేసాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు? ఆల్సో ఫైండ్ A ఇన్వర్స్. A ఇన్వర్స్ అనేది కూడా ఫైండ్ చేయమన్నారు. సో చూడండి ఏ విధంగా ఫైండ్ చేయాలో. సో ఆల్రెడీ మనం ఇక్కడ 4 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదమ్మా. ఇక్కడ మీరు 4th థీరం చూడండి. ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఇస్ ఇన్వర్టబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇన్వర్టబుల్ అయితే నాన్ సింగులర్ అవుతుంది. అదే విధంగా ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఏ అనే మ్యాట్రిక్స్ మనం ఏం చెప్పొచ్చు, ఇన్వర్టబుల్ అని చెప్పొచ్చు. నాన్ సింగులర్ అంటే ఏం నేర్చుకున్నాం, డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో అయి ఉండాలి. ఓకేనా. సో అయితే ఇప్పుడు మన ప్రాబ్లం లో డిటర్మినెంట్ ఏ వాల్యూ ఏమైందమ్మా, ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 1 అని వచ్చింది. అంటే క్లియర్లీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన ఏ అనే మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి ఆ థీరం నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇన్వర్టబుల్ అని చెప్పొచ్చు. సో ఇన్వర్టబుల్ అవుతుంది అంటే మనకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్టబుల్ అంటే డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ అనేది ఇన్వర్టబుల్ అవుతుంది అంటే అక్కడ ఏమవుతుంది, బి అనే ఒక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయ్యే విధంగా. అప్పుడు బి అనేది ఏమంటాం మనం, బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాం. బి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాం. సిమిలర్లీ ఇక్కడ మీరు థీరం 1 అనేది చూస్తే కనుక ఇక్కడ ఏముంది, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అని. ఇప్పుడు మీరు బోత్ సైడ్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ 1 by determinant of A into adjoint A is equal to 1 by determinant of A into adjoint A into A is equal to determinant of A తో ఇక్కడ డివైడ్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతే I అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది, A ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, బి అనేది ఇన్వర్స్ అని చెప్పొచ్చు. అయితే బి ప్లేస్ లో వాల్యూ ఏముంది, ఇక్కడ బి అనేది ఏముంది వాల్యూ 1 by డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఓకే, సో ఎప్పుడైతే ఏ అనే మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అయ్యిందో అప్పుడు ఏ యొక్క ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, 1 by డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అనేది ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు సిమిలర్లీ ఈ ప్రాబ్లం లో మనం ఏం చేయాలి, ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయాలి కదా. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ 1 3 3 1 3 3 1 4 3 1 3 4 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఏమొచ్చింది, డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 1 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి క్లియర్లీ ఏ అనేది ఏమవుతుంది, ఏ ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే ఏ అనేది నాన్ సింగులర్ అయిందో క్లియర్లీ ఏ ఈస్ ఇన్వర్టబుల్. ఏ అనేది ఏమవుతుంది, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అయింది. ఇన్వర్టబుల్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో దేర్ ఎగ్జిస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాము, అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఫస్ట్ థీరం నుంచి చేసాము. ఓకే, ఇక్కడ ఇన్వర్టబుల్ అనేది మనం థీరం 4 నుంచి చెప్పాము.
అండ్ ఇన్వర్స్ వాల్యూ థీరం 1 నుంచి చెప్పాం. ఓకే, ఇప్పుడు మనం బి వాల్యూ ఫైండ్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు? బి ఇన్వర్స్ ఆఫ్ ఏ విచ్ ఈస్ డినోటెడ్ బై ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ఇక్కడ మనకి అడ్జాయింట్ ఏ అనేది మనం ఫైండ్ చేసాం. అడ్జాయింట్ ఏ అనేది ఏమొచ్చింది చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ 7 -3 -3 7 -3 -3 -1 1 0 -1 0 1. ఓకే, సో ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు బి. బి వాల్యూ ఏంటి? 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 1. అడ్జాయింట్ ఏ అంటే మ్యాట్రిక్స్ 7 -3 -3 -1 1 0 -1 0 1. Therefore A inverse is equal to 1 తో స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. 7 -3 -3 -1 1 0 -1 0 1. ఓకే, సో ఏ ఇన్వర్స్ అనేదే కదా ఫైండ్ చేయమన్నారు, అర్థమైందా? సో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండమ్మా, ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయితే గనక ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్వర్టబుల్ అయిందో ఇన్వర్స్ ఏమవుతుంది? అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, ఇంతవరకు క్లియర్ గా ఉంది కదమ్మా? సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అండ్ అదే విధంగా ఈ అడ్జాయింట్ ని ఉపయోగించి ఇన్వర్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4D ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.